చిన్న కురుపులాగా ఏర్పడడం కానీ, లేదంటే గడ్డలాగా అనిపించడము, వాపు అనిపించడము, నొప్పి రావడము, జ్వరం రావడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. పైలోనైడల్ సైనస్ లేదు అంటే పైలోనైడల్ యాబ్సెస్ అని అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే ఎక్కువ శాతం మనకి సిట్టింగ్స్ జాబ్ ఉండే వాళ్ళలో వస్తూ ఉంటుంది. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. సో ఇప్పుడు మనకేంటంటే మనకి నడుము కింది భాగంలో వచ్చే చిన్న సమస్య గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే పైలోనైడల్ సైనస్ లేదు అంటే పైలోనైడల్ యాబ్సెస్ అని అంటూ ఉంటాం. సో ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే మగవాళ్ళలో ఆడవాళ్ళని తేడా ఉండదు. దీంట్లో ఏంటంటే ఎక్కువ శాతం మనకి సిట్టింగ్స్ జాబ్ ఉండే వాళ్ళలో వస్తూ ఉంటుంది. యూజువల్గా ఇంతకుముందు ఏంటంటే మనకి బుక్ పరంగా డ్రైవింగ్ ఫీల్డ్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటది అని వింటూ ఉంటాం. కాకపోతే ఇవాళ రేపు ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఉండే వాళ్ళలో కూడా ఏమవుతుందంటే నడుము కింది భాగంలో అక్కడ ఉండే వెంట్రికల దగ్గర ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ వల్ల మనకి చర్మం దగ్గర ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి యూజువల్ గా ఏంటంటే చిన్న కురుపులాగా ఏర్పడడం కానీ, లేదంటే గడ్డలాగా అనిపించడము, వాపు అనిపించడము, నొప్పి రావడము, జ్వరం రావడము, ఇవన్నీ అవుతా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న వేడి కురిపే కదా, దానంతటా అదే వెళ్ళిపోతుంది, లేదంటే ఒకటి రెండు నొప్పి గోళీలు వేసుకుంటే తగ్గిపోతుందని వదిలేస్తూ ఉంటాం. సో ఫర్దర్ గా ఏమవుతుందంటే ఈ చిన్న కురుపు ఏమవుతుంది, వన్స్ అది బర్స్ట్ అయినప్పుడు ఆ లోపట చీము కొన్నిసార్లు మనకి లోపటికి కూడా బర్స్ట్ ఓపెన్ అయింది అనమాట. సో లోపటికి కూడా పగిలినప్పుడు మనకి చర్మం లోపటికి ఒక దారిలాగా ఏర్పడి మనకి చిన్న రంధ్రం బయట ఉండి మనకి చీము వస్తూ ఉంటది. ఏంటంటే ఇది మందులు వాడినా పూర్తిగా తగ్గదు. దీన్ని ఏంటంటే మనం పైలోనైడల్ సైనస్ అంటాం. వన్స్ ఏంటంటే మనకి ఆ చీము, ఈ సైనస్ అనేది ఒకసారి ఫామ్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ వాడినా గానీ, లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడినా గానీ ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ అవ్వదు. సో ఈ పైలోనైడల్ యాబ్సెస్ కానీ లేదు అంటే పైలోనైడల్ సైనస్ అనేది కూడా ఏంటంటే మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. అది కూడా మనం లేజర్ తోటి చేస్తా ఉన్నాం. సో దీంట్లో ఏంటంటే మనం ఆ సైనస్ అనే దాన్ని లేజర్ తోటి అబ్లేట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్లీ డే కేర్ ట్రీట్మెంట్. అండ్ ఈ ట్రీట్మెంట్ అయినాక మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫర్దర్ గా అక్కడ హెయిర్ లేకుండా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది చేపించుకోవాలి. సో వన్స్ ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయినాక మీరు పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది చేపించుకుంటే మీకు ఫర్దర్ గా మళ్ళీ ఈ సైనస్ గానీ, లేదంటే ఆ ప్లేస్ లో యాబ్సెస్ గానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. మీకు నడుము కింది భాగంలో లేదంటే ఆ నడుము భాగంలో చిన్న గడ్డ గానీ, లేదంటే కురుపు గానీ, లేదంటే చీమ్ వస్తుంది, ఇటువంటిది ఏదన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోండి. సో పైలోనైడల్ సైనస్ అండ్ యాబ్సెస్కి సో కంప్లీట్లీ మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. సో నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.